హాయ్ అండి, వెల్కమ్ టు బిందు కిచెన్. నేను ఇవాళ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ బ్యాళ్ళు నానబెట్టుకోవాలి. కంది బ్యాళ్ళు 1/2 అవర్ నానిన తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత సైడ్ ఉంచుకొని మామిడికాయని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పుల్లగా ఉంటే 1 యాడ్ చేసుకోవాలి. పులుపు తక్కువగా ఉంటే మామిడికాయ 1.5 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఆనియన్ యాడ్ చేసుకొని టొమాటోస్ చిన్నవైతే 2, పెద్దదైతే 1 చాలు. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కారం 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ పైన 3 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నేను ఇది 4 మెంబర్స్ కానీ చేస్తున్నాను. మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ మందికి అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బ్యాల్లోని, తక్కువ మందికి అయితే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. దీన్ని ఇప్పుడు పప్పుగుత్తితో ఇట్లా వెనిపేసుకోవడమే. చాలా మెత్తగా వెనుపుకోవాలండి. కొద్దిగా మామూలుగా పీసెస్ తగులుతూ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకో కడాయిలోకి 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లవాయి, ఎర్రగడ్డ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకొని మనం బాగా ఎనిపి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. తర్వాత ఇలా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవాలండి. పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా పుల్లగా, టమోటాస్ వల్ల తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సర్వ్ చేసుకొని అప్పలాలు, చల్లమిరపకాయలతో సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.